నమస్తే. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడడానికి పౌర సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కగార్ పేరుతో జరుగుతున్నది ఎన్కౌంటర్లా, బూటక ఎన్కౌంటర్లా. కొంతమందిని కావాలని ముందే స్టాక్ పెట్టుకొని సందర్భాన్ని బట్టి కూడా వాళ్ళను చంపేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అది ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లు అవి బూటకమైనవా నిజమైనవా అని సందేహపడాల్సిన అవసరం లేదు. పౌర హక్కుల సంఘం 53 సంవత్సరాలుగా మేము చెబుతూనే ఉన్నాం, ప్రతి ఎన్కౌంటరు ఒక బూటకమైన ఎన్కౌంటర్. ఇప్పటికే ప్రజల్లో నిర్ధారించబడింది ఎన్కౌంటర్ అంటేనే బూటకమని. ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వ బలగాలు ఆ కారడవిలో కాలు పెట్టి కూంబింగులు చేసి వాళ్ళు తారసపడితే వాళ్ళు ఏదైతే కథనం అల్లుతారో వాళ్ళు తారసపడ్డరు. మేము కుమ్మింగిపోయినాం, వాళ్ళు తారసపడ్డరు, వాళ్ళని లొంగిపోమన్నాం. ప్రతిగా వాళ్ళు కాల్పులు జరిపినరు. ఆ కాల్పులకు ప్రతిగా మేము మా ఆత్మరక్షణ చేసుకోవాలి కనుక ఆత్మరక్షణలో భాగంగా మేము కాల్పులు జరిపినాం. హోరాహోరీ గంటో కాల్పులు జరిగినాయి. కాల్పులు ఆగిపోయినాయి. మళ్ళీ పోయి మేము చూసినాం. చూస్తే మావోయిస్టులు మాత్రమే పడి ఉన్నారు, మేము మాత్రం క్షేమంగా ఉన్నాము అని ఏదైతే కథ అల్లుతూ ఉన్నారో అది బూటకం, అది ఫేక్ న్యూస్. ప్రజలకు పెద్దగా చదువుకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న వాళ్లకు ప్రజలకు వాస్తవాలు చెప్పటం లేదు. చేసిన పని ఇది చేసినమని చెప్పుకుంటలేరు అంటే ఎంతటి నేరపూరితమైన చర్యలకు పాల్గొంటున్నారో చూడండి. ఆత్మరక్షణ అనే పదం మొత్తం కథలో ఆత్మరక్షణ అనే ఒక పదాన్ని ఉపయోగించారు కదా. ఆత్మరక్షణని నువ్వే చంపి, నువ్వే పట్టుకొని, నువ్వే కాల్చి, నువ్వే చంపి ఆత్మరక్షణలో చంపానంటే సరిపోతుందా? నువ్వు చెప్పితే అది చెల్లుబాటు అవుతుందా? ఒక ఎక్స్ నన్ను చంపడానికి వచ్చాడని ఒక వై అని కనుక అనుకుంటే, వై నన్ను ఎక్స్ చంపుతాడు కనుక దానికంటే ముందే నేను ఎక్స్ను చంపాను అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెబితే శబాష్, చాలా మంచి పని చేశావు, నీవు ఆత్మరక్షణలో చంపేశావు, నీ మీద నేరం ఉండదు, ఇంకా నీ వెళ్ళిపో అని పోలీసు వాళ్ళు చెప్పగలుగుతారా? ఇది కూడా గంతే. ఎవరైతే ఆ ఎన్కౌంటర్లో చంపటానికి పూనుకొని చంపేశారో వాళ్ళ మీద హత్యానేరం కేసు పెట్టాలి. హత్యానేరం పెట్టాలని మేము చెప్పుడు కాదు, జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పి ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పి ఉంది, సుప్రీంకోర్టు కూడా దానికి సానుకూలంగానే స్పందించి ఉంది. కనుక ఆత్మరక్షణలో భాగంగా చంపేశామంటే చెల్లనేరదు. మీరు హత్యా నేరాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చట్టాలు, మానవ హక్కుల కమిషన్లు ఘోషిస్తూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఈ మారణహోమం ఎందుకైతే చేస్తూ ఉన్నారో ఈ మారణహోమానికి బీజేపీ తన సిద్ధాంతమైన సంఘ్ పరివార్ సిద్ధాంతం ఏదైతే ఉందో, ముస్లింలను, మైనార్టీలను, క్రిస్టియన్లను, కమ్యూనిస్టులను లేకుండా చేయాలి, తుదముట్టించాలి అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని అమలుపరుస్తుంది. ప్రభుత్వం ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల ప్రాణాలను తీసేసే వైనానికి పూనుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వం. ఇదే సందర్భంలో ఒకవైపు లొంగిపోండి లేకపోతే మాత్రం మీరు ప్రాణాలతో ఉండరని ఒక స్టేట్మెంట్ కేంద్రమే తీస్తుంది. మరోవైపు కొందరు లొంగిపోదామని వస్తే మాత్రం కాదు, లొంగిపోదామని వచ్చినా కానీ కొంతమందిని ఎన్కౌంటర్ల పేరుతో బలి చేస్తున్నారని మరొకరమైన చర్చ జరుగుతుంది. నిజంగా ఒకవేళ ఎందుకు వాళ్ళను చంపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది? జరుగుతున్న దానిపై ఏం చెప్తారు? ప్రపంచ చరిత్రలో విప్లవ వీరులు ప్రపంచ చరిత్ర లిఖించి పెట్టింది. ఒక చేగువేరాన్ని చంపొచ్చు, ఒక బీర్సా ముండాను, ఒక కొమురం భీమును చంపొచ్చు. కానీ ఆ విప్లవోద్యమం వాళ్ళు అంటించిన, వాళ్ళు రగిలించిన భావజాలాన్ని తుడిచిపెట్టలేదు. ఇప్పటి వరకు ఆ వరుసలో ఇవాళ హిడ్మా చేరి ఉన్నాడు. ఆయన కూడా చరిత్రలో నిలబడిపోతాడు అనే దాంతో కొన్ని శక్తులు కలిసి ఆయన మీద లొంగిపోవటానికి వచ్చిండనే ఒక కట్టుకథ అల్లుతూ ఉన్నాడు. ఆ లొంగిపోయే వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి అనుసరించేవాడే. కానీ ఆయన వీరుడు, ఆయన విప్లవోద్యమాన్ని కొనసాగించాలనుకున్నాడు.
ఎప్పుడో లొంగిపోదలుచుకుంటే ఆ పని ఎప్పుడో చేసేవాడు. ఆయన చరిత్రను కొంత తగ్గించడం కోసం, కలుషితం చేయటం కోసం కొంతమంది చేస్తున్న పద్ధతి ఇది. అంతేగాని ఆయన లొంగిపోవటానికి వస్తుంటే పట్టుకొని కాల్చిండ్రు అనేది నమ్మటానికి లేదు, ప్రజలు ఎవ్వరూ నమ్మతలేరు. అయినా కానీ ఒకవేళ మేము గనక జనజీవన స్రవంతిలో కలుస్తాము అన్న వాళ్ళను చంపటం అనేది ఎట్లా అవుతుంది? అదే చెప్తున్నాను, లొంగిపోకపోతే చంపేస్తాము అనేది ఇది ఆటవిక న్యాయం కాదా? ఇది కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, ఇది మధ్యయుగాల నాటి న్యాయం కాదా? ఇప్పుడున్న ఆధునిక యుగంలో చంద్రుని పైన ప్రయోగాలు చేస్తున్న సందర్భంలో అత్యాధునికంగా పెరిగిపోతున్న ఒక ఆధునిక యుగం చేరుకుంటున్న, శాస్త్రీయంగా చేరుకుంటున్న ఈ భారత ప్రభుత్వాలు ఇవాళ ముందుకు తీసుకెళ్ళడం కాదు, ఈ బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తుంది సమాజాన్ని. ఇవాళ మొత్తం మావోయిస్టు పార్టీని కానీ, ఇడ్మా లాంటి వాళ్ళని కానీ మట్టు పెడితే ఇవాళ ఆదివాసీలకు దిక్కెవరని అడుగుతూ ఉన్నాం. ఆదివాసీలు కంటికి పుట్టేడు ఏడుస్తూ ఉన్నారు. ఆ ముంజి ఆదివాసీ ఇడ్మా తల్లి కంటికి పుట్టేడు ఏడుస్తుంది. ఆమె కన్నీటికి మీరు ఏం సమాధానం చెప్తారో విజయ్ శర్మ మీద ఆ బాధ్యత ఉంది. ఆ కన్నీరు 12,000 కోట్ల మంది ఆదివాసీలు ఉన్నారు, 80 కోట్ల మంది పేద ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ ఏకమైతే వాళ్ళ కంటెంబడి రాలుతున్న కనుచుక్కలు గనక ఆగ్రహంగా మారితే మీ పునాదులు కదులుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. అవన్నీ కాదు, మీరు ప్రజలకు హామీ ఇవ్వాల్సింది ఏంటంటే ఒక చట్టబద్ధ పాలన కొనసాగిస్తామని, ఒక రాజ్యాంగం వెలుతురులో ప్రసరింపబడే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగిస్తామని, ఆ ఆదర్శవంతమైన పాలనను అందిస్తామని చెప్పండి. ఈ దేశ సంపదను కాపాడుతామని చెప్పండి. ఈ దేశానికి మూలవాసులైన ఆదివాసుల రక్షణకు మేము బాధ్యతగా ఉంటామని చెప్పండి. ఇవాళ ఆ వనరులన్నింటినీ దోపిడీ చేసి కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే అప్పచెప్పే ప్రయత్నంలో మీరున్నారు. ఈ నమూనాలో ప్రజలకు స్థానం లేదు కనుక ప్రజలు తప్పనిసరిగా అంతిమంగా ఒక వ్యక్తి ఎప్పుడు సాయుధడవుతాడు, ఎప్పుడు తిరుగుబాటు చేస్తాడో ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఒక మనిషి చిట్ట చివరి ప్రయత్నంగా అన్ని పద్ధతులు మార్గాలు మూసుకుపోయిన సందర్భంలో చివరి ప్రయత్నంగా మాత్రమే తిరుగుబాటు చేస్తాడు. మీరు కనుక చట్టబద్ధ పాలన చేయకపోతే ఆ తిరుగుబాట్లు మరింత ఆగ్రహంగా మారి ఇవాళ మావోయిజాన్ని మట్టు పెట్టవచ్చు, ఇడ్మాను మట్టు పెట్టవచ్చు. కానీ మరో రూపంలో, ఇంకో రూపంలో మరికొంతమంది ఇడ్మాలు వస్తారు, మరికొంత రూపంలో ఈ ఉద్యమాలు వస్తాయనేది గుర్తుపెట్టుకొని పరిపాలన కొనసాగించాలని కోరుతా ఉన్నాం. మొత్తంగా ఇది గడ్డం లక్ష్మణ్ గారు ప్రధానంగా చెప్తుంది. ఎన్కౌంటర్లు అనేది ఒక బూటకం, ఎన్కౌంటర్ల పేరుతో జరిగేదంతా కూడా ఒక అబద్ధము. చాలామంది అయితే మాత్రం ఏదైతే ఆత్మరక్షణ పేరుతో మాత్రం వన్ సైడ్గా, అంటే పోలీసులకైతే బలగాలకు ఏం కావట్లేదు, కానీ లొంగుతామన్న వాళ్ళను, లొంగనన్న వాళ్ళను కూడా మొత్తం ఎన్కౌంటర్ పేరుతో మొత్తం హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా మాత్రం మావోయిజాన్ని నశింపజేయాలని చూస్తున్నారు తప్ప భావజాలాన్ని మాత్రం నశింపజేయలేరు. తప్పకుండా ఉద్యమము మరొక రూపు దాల్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే హిడ్మాకు ఎక్కడ పేరు వస్తుందో, ఎక్కడ బీర్సా ముండలాగా పేరు వస్తుందనే ఒక నెపంతో ఆయన మీద మాత్రం ఒక లేఖ పేరుతో, అలాగే ఆయన సరెండర్ కావడానికి ప్రయత్నం చేశారన్న పేరుతో మరి ఒక కుట్ర చేసి ఆయన పేరు తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ ఒక హిడ్మా చనిపోతే 100 మంది హిడ్మాలు పుడతారు, ఉద్యమం రూపు కూడా మారిపోతుందని కూడా తప్పకుండా భవిష్యత్తులో ప్రజల చివరి అస్త్రాన్ని కూడా ఉపయోగిస్తారు. ప్రజా సమస్యల కోసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఇలా హత్య రాజకీయాలను ప్రోత్సహించడం సరైనది కాదని కూడా పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.